ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పరిటాల కుటుంబం అన్ని వేళలా అండగా ఉంటుందని గురువారం స్థానిక తిరుమల దేవస్థానం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మినీ మహానాడు కార్యక్రమంలో పరిటాల సునీతమ్మ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు అంజినప్ప, పరిశీలకురాలు మా తెలుగుదేశం సీనియర్ నాయకులకు పరందమ్మ యాదవ్ గారికి, రామూర్తి చిన్నాన్న గారికి, అదేవిధంగా మా రామ్ సుబ్బమ్మ టీం, మహిళా టీములందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన రాప్తాడు నియోజకవర్గం నుండి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తెలుగు యువత 6 మండలాల నుండి విచ్చేసిన తెలుగు యువత కన్వీనర్లు కూడా ప్రత్యేకంగా పేరు పేరున కూడా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మినీ మహానాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండు రాష్ట్రాల్లో కూడా మినీ మహానాడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో చాలా ఘనంగా కూడా నడుపుకుంటున్నాం. గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ లేకపోయినా చాలా ఘనంగా మన మహానాడు కూడా మనం సద్వినియోగం చేసుకొని చాలా ధైర్యంగా, ప్రభుత్వం లేకపోయినా ఎంతో మంది కూడా ధైర్యంగా ముందుకు వచ్చి సక్సెస్ఫుల్ చేసిన నాయకులు, కార్యకర్తలు ఎవరంటే మా రాప్తాడు నియోజకవర్గానికి చెందుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు ప్రభుత్వం పోయిన తర్వాత మన రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నో ఇబ్బందులు పడినాం, ఎన్నో కష్టాలు పడినాం. అయినా కూడా ఎవరు కూడా భయపడుకోకుండా, ఎవరు ఏ కండవ వేసుకోకుండా తెలుగుదేశం కండవ వేసుకొని ముందడుగు వేసిన నా రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు పరిటాల కుటుంబం ఈరోజు మహానాడు అంటేనే కీర్తిశేషం నందమూరి తారక రామారావు గారిని ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తించాలి. కీర్తిశేషం నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మన కీర్తిశేషం నందమూరి తారక రామారావు గారు. ఆ రామారావు గారు వచ్చిన తర్వాతే ఎంతో మంది పేదవాళ్ళకి కూడు గుడ్డ నీడ ఇచ్చిన ఘనత మన అన్న ఎన్టీఆర్ కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు మన మహిళలకి ఆస్తిలో సగం హక్కు కల్పించిన వ్యక్తి మన కీర్తిశేషం నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా మన బీసీ, ఎస్సీ, ఎస్టీలకి పదవుల్లో కానీ ఈ రకంగా వేదిక మీద మనం కూర్చున్నామంటే దానికి కారణం మన కీర్తిశేషం నందమూరి తారక రామారావు గారు. పరిటాల కుటుంబం ఈ రోజు మైక్ పట్టుకో మాట్లాడుతుందంటే దానికి కారణం నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పరిటాల రవి గారిని రాజకీయాల్లో ఆహ్వానించిన ఘనత మన నందమూరి తారక రామారావు గారికి కూడా దక్కుతుంది. ఎంతో మంది కూడా ఇబ్బంది పెట్టారు. పరిటాల రవి గారిని రాజకీయాల్లో కొద్దు ఆయనకు మంత్రి పదవి ఇవ్వద్దని ఇదే జిల్లాకు సంబంధించిన కొంతమంది లీడర్లు కూడా చెప్పినా అది వినకోకుండా పరిటాల రవి నా కొడుకుతో సమానం, పరిటాల రవి గారు ఎమ్మెల్యే గెలిపించుకొని ఆయనకి మంత్రి పదవి ఇచ్చిన ఘనత ఒక కీర్తిశేషం నందమూరి తారక రామారావు చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తిని మా ఎన్ని జన్మలెత్తినా మనం మరవకూడదని కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పరిటాల రవి అన్న చనిపోయిన తర్వాత మళ్ళా ఒక అన్న వచ్చారు, మన చంద్రన్న. పరిటాల కుటుంబంతో పాటు నా రాప్తాడు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ కూడా అండదండాలుగా ఉండిన వ్యక్తి మన చంద్రన్నని ప్రతి ఒక్కరు మనం గుర్తించాలని నేను కోరుకుంటున్నాం. ఈ రోజు ఈ స్థాయికి మంత్రి పదవి కూడా చంద్రబాబు, ఎన్టీ రామారావు గారు ఏ విధంగా పరిటాల రవి గారికి ఇచ్చారో అదే ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 5 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చిన ఘనత మన అన్న చంద్రన్న. ఒక సివిల్ సప్లై మంత్రి ఏంటని ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక మహిళకు అనేది ఇవ్వలేదు. పరిటాల కుటుంబానికి ఇస్తే ఎక్కడ తలంపులు తీసుకురాకోకుండా సరిగ్గా వైపు పని చేస్తుందన్న ఆలోచనతోనే సివిల్ సప్లై మంత్రి ఇచ్చిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారు. నా నియోజకవర్గం ప్రజలకు కానీ మీ అన్న పరిటాల రవి గారు కానీ ఎక్కడ తల వంపల లేకోకుండా సక్సెస్ఫుల్ గా 5 సంవత్సరాలు మనం మంత్రి పదవులు కూడా వచ్చినామని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడైనా మన ధైర్యంగా
నా కార్యకర్తలు కానీ నా లీడర్లు కూడా నా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే చెయ్యి చాపే వాళ్ళు కాదని కూడా చెప్తున్నాం. 10 మందికి పెట్టే వాళ్ళే నా నియోజకవర్గం ప్రజలు కానీ నా నియోజకవర్గం లీడర్లకే ఉంటుంది కానీ 10 మందితో చెయ్యి చాపే వాళ్ళు ఎవరు లేరని, ఈ రాష్ట్రంలో ఎవరు లేరని చాలా గొప్పగా చాలా గర్వంగా నేను చెప్పుకుంటానని చెప్పొచ్చు అని కూడా చెప్తున్నాం. ఆ రకంగా మనం చూస్తే చాలా మంది ఇక్కడ పెద్దలందరూ వేదిక మీద ఉండే పెద్దలందరూ కూడా మాట్లాడారు. మా మహిళా సోదరులు కూడా మాట్లాడారు. చాలా విషయాలు చెప్పాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాం, ఇంకా మనం కార్యకర్తలు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం పైకి తీసుకొచ్చే బాధ్యత లీడర్లు కానీ మండల స్థాయి లీడర్లు కానీ ఎమ్మెల్యేగా నాకు కూడా ఉండాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. 5 సంవత్సరాల ఇబ్బందులు ఉన్న బూత్ కన్వీనర్లు కానీ క్లస్టర్ కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ అదే విధంగా కేఎస్ఎస్ లో ఎవరైతే వాళ్ళు కానీ లీడర్లు కూడా అందరూ బుద్ధ స్పందనలు కూడా వేసుకొని మంచి మెజార్టీతో మేము మళ్ళీ మా సునీతక్కని గెలిపించాలని ప్రతి ఒక్కరూ వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కొంతమందికి ఇంకా మన ఎంపీ షాపులు కానీ చిన్న పదవులు పోస్టులు కూడా ఇచ్చాం. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా పదవులు కానీ ఇంకా ఆర్థికంగా వాళ్ళు కూడా మనం బలపరిచే బాధ్యత అది నా మీదే ఉండాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా టైం 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఏదో వరకనే మీకు కూడా మాట ఇచ్చాం, తప్పకుండా అది కూడా నేను తీర్చుకుంటానని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. 9 నెలలు అయింది కదా, ఇంకా మాకు కాలేదని కొంతమందికి ఉండొచ్చు, కానీ మనకి 9 నెలలు అంటే 5 సంవత్సరాలు మనం చూసాం. ఒక దుర్మార్గుడు పాలన ఈ రాష్ట్రంలో కూడా చేశారు. ఆ దుర్మార్గుడు ఎన్ని ఇబ్బందులు పెట్టాడో, ఎన్ని ఆర్థికంగా ఇబ్బందులు కూడా పెట్టిన విషయం మీకు కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో అన్ని కూడా ఎక్కడ దేవాలయ భూములు ఉన్నా కూడా అమ్ముకున్నారు, ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయి కూడా అమ్ముకొని వాళ్ళు వృధాగా పబ్లిక్ కూడా డబ్బులు పంపిణీ కూడా చేశారు. కానీ మన అన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు లోడ్ బడ్జెట్ ఉంది, ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, కనీసం ఆ పూట గడవడానికి కూడా కష్టంగా ఉండింది. అయినా ఈ 9-10 నెలలు కూడా ఆయన ఏదైతే చెప్పాడో ఆ మాటని నిలబెట్టుకుంటే కూడా వచ్చాడు. దానికని మీకు కూడా తప్పకుండా న్యాయం చేస్తాం. గ్రామాల్లో కూడా ప్రతి ఒక్క గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తాం, ఇళ్ళ కట్టిస్తాం, పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా కాపాడతామని ఆ రోజు మైకల్ పట్టుకొని మాట్లాడాం. తప్పకుండా కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేసాం. మనం ధైర్యంగా చెప్పొచ్చు, 5 సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ఒక జానెడ్ వర్క్ కూడా వాళ్ళు చేయలేకపోయారు. ఈ రోజు మన రాష్ట్ర నియోజకవర్గంలో చెప్తే ఒక అనంతపురం రూరల్లోనే దాదాపు 8 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కూడా తాకట్టు కూడా వేసాం. కొన్ని రోడ్లు మనం కూడా చెప్పుకోవాలా. అటు ఆత్మకూరు మండలంలో చూస్తే తలపూర్లో ఒక తార్ రోడ్ వేసుకున్నాం. అదే విధంగా ఎంపీపల్లిలో రూరల్ మండలంలో కూడా ఒక తార్ రోడ్ వేసుకున్నాం, నడవలేని ఇబ్బందుల్లో ఉంటే. అదే విధంగా రాప్తాల్లో కూడా అక్కడ కూడా ఒకటి రోడ్డు కూడా మనం చాపట్ల కూడా రోడ్డు కూడా మనం వేసాం. అదే కాకుండా మన పనిమిత్పల్లి చెర్లోపల్లి నుంచి తోమచేరు దాకా అక్కడ కూడా మనం రోడ్డు వేసుకున్నాం. అదే కాకుండా కనగానపల్లి మండలంలో నిమలవరంలో కూడా ఒక రోడ్డు వేసుకున్నాం. రామగిరి మండలంలో వస్తే పాపరెడ్డిపల్లిలో ఒక రోడ్డు వేసాం. అదే విధంగా చెన్నై కొత్తపల్లిలో చూస్తే నాగసముద్రంలో కూడా ఒక రోడ్ వేసుకోవడం కూడా జరిగింది. ఈ రకంగా మనం చూస్తే ఇంకొక రోడ్ వచ్చి తూంచెర్ల నుంచి దాదాపు ఆత్మకూరు మండలం దాకా అక్కడ కూడా ఒక రోడ్ వేస్తున్నాం. ఇట్లా ఇంకా కూడా కొన్ని రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి. దాదాపు ప్రతి ఒక్క మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి కూడా అభిమానంతో నేను అడగంగానే వెంటనే వర్క్ కూడా శాంక్షన్ కూడా చేస్తున్నాం. అదే కాకుండా కలెక్టర్స్ కూడా అడగంగానే కొన్ని రోడ్లు కూడా చేస్తున్నారు. ఇంకా ఇప్పటికే 15 కోట్ల రూపాయలు ఇంకా వర్కులు కూడా మనం జరుగుతున్నాయని కూడా మనం చెప్తా ఉన్నాం. ఈ రకంగా చూస్తే మన రాష్ట్ర నియోజకవర్గంలో డెవలప్ దాంట్లో ముందంజలో ఉన్నామని మీకందరికీ కూడా నేను గర్వంగా కూడా మీకందరికీ కూడా చెప్తున్నాం. ఇంకా ఎంఆర్ఓ ఆఫీసులు కావాలి, అనంతపురం రూరల్ కావాలి, ఆత్మకూరు మండలంలో కూడా మనకి ఎంఆర్ఓ ఆఫీసులు కొత్తగా కూడా మనం కట్టించుకోవాలి. టెంపుల్స్ కూడా కొన్ని ఇచ్చినారు. అదే విధంగా సబ్ స్టేషన్ కూడా కట్టాం. ఒకటి గోల్దింగ్లో అయిపోయింది. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే ఎక్కడైతే ఉన్నాడో ఆయన ఊర్లో కూడా ఒకటి, మన తోతుర్తిలో కూడా ఒక సబ్ స్టేషన్ కూడా పూర్తి కూడా మనం చేసాం. అదే విధంగా ఆత్మగా మన రాప్తాడ హెడ్ క్వార్టర్ లో కూడా లేకపోతే అక్కడ కూడా మననే ఓపెన్ చేసి అక్కడ కూడా ఒక సబ్ స్టేషన్ కూడా మనం పెట్టింది కూడా జరిగింది. దాంతో పాటు ముద్దపల్లిలో కూడా ఒకటి సబ్ స్టేషన్ కూడా పెట్టాం.
మళ్ళీ కూడా ఇంకా 4 అవి కూడా నెక్స్ట్ మంత్ కూడా ఇస్తానని మన మంత్రివర్యులు కూడా చెప్పిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం. రైతులు ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో ఈపీలు కానీ ట్రాన్స్ఫార్మర్లు ఇవి కానీ దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మనకు కానీ అదేవిధంగా క్లస్టర్లు కానీ అందరూ కూడా కలిసి దాదాపు 220 ఈపీలు కూడా ఒక మండలానికి కూడా ఇచ్చాం. అయ్యనో మాజీ ఎమ్మెల్యే కనీసం ఈ మండలాల్లో నీ సొంత ఊర్లో కూడా ఒక డీపీ కూడా ఇప్పించుకోలేని వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యే కూడా మనం ఒక తోపని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ రకంగా చూస్తే ఏ రైతు కూడా మీరు ఇబ్బంది పడుకోకుండా చూసే బాధ్యత అది నా భుజస్పందాల మీద వేసుకుంటాం. అది నేను ఒక్కదానే కాదు, ఇక్కడ ఉన్న మండలం లీడర్లు ఉన్నారు, గ్రామ స్థాయి లీడర్లు ఉన్నారు. మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. మీ అక్క దగ్గర ఒకటి చెప్తారు, అక్కడ పోయి కూడా మీరు బాధ్యత తీసుకోలేకపోతున్నారు. మీరు కూడా బాధ్యత తీసుకొని ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క లీడర్లుగా మీరు కూడా ఉండి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు మీరు ఉండి మీరు ఈ పని కాలేదు, ఈ పని చెయ్యాలా, కరెంట్ సమస్యలు ఉన్నాయి, ఇవి మీరు చెయ్యాలని మీరు కూడా లిస్ట్ అవుట్ చేసుకొని తీసుకొని వస్తే వెంటనే కూడా మనం చేస్తాం. మన జిల్లాకు సంబంధించిన ఒక ఎస్సీ కూడా మంచి ఆయన వచ్చారు, రైతులకు సంబంధించిన వ్యక్తి కరెంటు దానికి సంబంధించిన వచ్చినారు. కాబట్టి మీరు కూడా ఎవరు ఇబ్బంది పడిపోకుండా బీపీలు కూడా ఇవన్నీ కూడా ఎత్తిచ్చే బాధ్యత మండల స్థాయి లీడర్లు తీసుకోవాలని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రకంగా రైతులు కానీ మన కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా చేద్దాం. ఇంకా కొంతమంది చెప్పారు ఇక్కడ వచ్చి, అక్క మా గ్రామం రోడ్డు మీద ఇక్కడ చదవలేదు శ్రీనివాస్ అని. తప్పకుండా ప్రతి ఒక్క గ్రామంలో నేను తిరిగాను. ఏ గ్రామానికి రోడ్డు వేయాలా, ఏ గ్రామానికి ఎప్పుడు వేయాలని అన్ని కూడా వచ్చు. ఇక్కడే మన ఈయనున్నాడు, మొత్తం అంటే మనకి చెన్నై కొత్తపల్లి మండలంలో కూడా దాదాపు 4 కోట్ల వరకు ఇప్పుడు టెండర్ కూడా పిలుస్తున్నారు. మనకి పుట్టపర్తి అంటే హైవే కూడా వెంకటపల్లి నుంచి హైవే దగ్గరికి అటు వచ్చేదాకా కూడా రోడ్డు కూడా మనం శాంక్షన్ అయ్యింది. ఈ రకంగా ప్రతి గ్రామంలో కూడా మనం రోడ్లు కూడా మనం వేసుకున్నాం. అన్ని పనులు నేను చేస్తాను. గ్రామాల్లో మాత్రం మీరు ఎవరు విభేదాలు లేకుండా ఒకే కుటుంబ సభ్యులుగా ఉండాలనేది నా ఆశ, నా కోరికని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఎవరు ఏది ఫోన్ చేసేది, ప్రతి గ్రామంలోనూ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పెద్దగా చేసుకోకుండా ఒకే కుటుంబంలో కూర్చొని మీరు మాట్లాడుకొని ఆ సమస్యలు మనం క్లియర్ చేసుకోవాలి. రుసులు గుసగుసలు లేకుండా గ్రామంలో ఏదైనా అందరూ కూర్చొని మాట్లాడుకుంటే అవి కరెక్ట్ గా మనం నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు గ్రామ పార్టీ అధ్యక్షులు వేయాలి, గ్రామ కమిటీలు వేయాలి. ఇప్పుడే మన సుధాకర్ చెప్పారు, కేఎస్ఎస్ కానీ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ బూత్ కన్వీనర్లు కానీ కో కన్వీనర్లు కానీ ఇవన్నీ కూడా మనం వేసుకోవాలంటే అందరూ కూడా కూర్చొని మనం వేసుకుంటే అది మంచిగా మనం పనిచేసే వాళ్ళు చేయించుకోవచ్చు. లేదంటే ఆయన వేసాడు ఈయన వేసారని చెప్పి మీరు కూడా పనులు చేయకోకుండా ఉంటారు. దయచేసి మీరందరూ కేఎస్